హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనము బెండకాయ ఫ్రై అయితే చేసుకుందామండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది. బెండకాయ తినడం వల్ల మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాము. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఎవరికైనా చక్కగా ఈజీగా అయితే తయారు చేసి మనం పెట్టేయచ్చు అనమాట. అలాగే నేను బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులకి కొంచెం పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని నేనైతే ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆవాలు తాలింపు దినుసులలోనే ఉండిపోయాయి, అవి కూడా వేసేసుకొని వేపుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై పిల్లలకు తినడం కూడా చాలా మంచిది కూడా. అలాగే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, సన్నగా తురుముకొని ఉల్లిపాయలు కూడా వేపుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనకి మాడకుండా అయితే చూసుకోవాలండి. ఇదిగోండి ఈ రకంగా వేగితే సరిపోతుంది. అలాగే నేను సన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, బెండకాయ ముక్కలు కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోతున్నాయి. కానీ మాడకోకుండా మాత్రం చూసుకోవాలి. బెండకాయ ఫ్రైని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే జిగురు అన్నది ఉండకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా వేపుకోవాలి. లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా దగ్గరుండి మాత్రం మనం వేపుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మాడితే కనుక చేదు వస్తుంది. అందు గురించే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి అలాగా వేగుతూ ఉండాలి. బెండకాయ ఫ్రై ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. మెత్తగా అయిపోతే మాత్రం మనకి అంత టేస్ట్గా కూడా ఉండదు. అలా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ తీసుకున్నాను. స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూను. పసుపు కొంచెం తీసుకున్నాను. తీసుకొని ఇవి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 1 నిమిషం వేపుకున్న తర్వాత నేను ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి పొడిని ఎల్లుల్లిపాయలు, కారం, ఎండు కొబ్బరి పొడి 3 కలుపుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను విడిగా అయితే వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి కూడా తినడం చాలా మంచిది. అలాగే చూసారు కదా, మనకి కొబ్బరికి ఎలా చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇందులోని మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మనకి చారుల్లోకి చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. విరవిరలాడుతూ చక్కగా అయితే ముక్కలుగా తగులుకుంటూ కొంచెం పచ్చిగా బాగుంటుంది అన్నమాట. అలాగే నేను ఒకవైపున రసం కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదండి, మన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ అండి.